సో నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. నా కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చాలా మంది ఆల్రెడీ క్రౌడెడ్ అయిపోయింది కంటెంట్ క్రియేషన్. నాకు భయం అన్న నెగిటివిటీకి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, నెగిటివ్ మెసేజెస్ వస్తాయేమో, ఏదేదో అవుతుంది అని చెప్పి. నేను రాజ్ హిరణ్మయిది ఒక పాడ్కాస్ట్ విన్నా. దాంట్లో అతను చెప్తాడు, తిట్టినారా తలదించుకొని పని చేయి, పొగిడినారా తలదించుకొని పని చేయి. సేమ్ మామ, నిన్ను తిట్టేదానికి వాళ్ళకి ఒక రీజన్ అనేది అవసరం లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేసినా తిడతారు, నువ్వు ఏం చేసినా నీ దాంట్లో ఏదో ఒకటి ఎదుగుతారు. ఒక కంటెంట్ క్రియేటర్ ఎప్పుడు ఇంకొక కంటెంట్ క్రియేటర్ని తక్కువ చేయడు. ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఇంకో బిజినెస్ మ్యాన్ని తక్కువ చేయడు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రగుల్ తెలుసు, వాళ్ళకి ఆ హార్డ్ వర్క్ తెలుసు. ఎవరైతే తిడతారంటే వాళ్ళకి ఖాళీగా ఉండి ఫేక్ అకౌంట్లు పెట్టుకొని డీపీలు లేకుండా ఏదో ఒకటి అనాలరా వీడిని, వాళ్ళకి తెలుసు ఈ కామెంట్ పెడితే వీడు ఎఫెక్ట్ అవుతాడు, మెంటలీ అయినా ఏదో ఒక రకంగా చాలా ఎఫెక్ట్ అవుతాడు, బాధపడతాడు అని చెప్పి. సో అందుకోసమే చేస్తారు. సో ఇవన్నీ పట్టించుకోకుండా ఎఫెక్ట్ అయితేనే కదా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేది. ఎఫెక్ట్ అవ్వకుండా పని చేసుకోండి. లిటరల్గా ఎవ్రీడే కంటెంట్ చేయండి మామ. పాజిటివ్ కామెంట్స్ రాని, నెగిటివ్ కామెంట్స్ రాని, నెంబర్స్ రాకుండా ఉండని, నెంబర్స్ రాని, ఏం చేసినా మీ పని అయితే మీరు చేయండి. యూ విల్ రీచ్ హైట్స్ అండ్ ఇంకోటి, కన్సిస్టెంట్గా చేయండి. కన్సిస్టెన్సీ వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.